మరి మనము మరి నీల్ డొనాల్డ్ వాల్ష్ గారు 1995లో కన్వర్సేషన్స్ విత్ గాడ్ అనేటువంటి పుస్తకంలో నుంచి కొన్ని మన యొక్క నిత్య జీవితంలో మనం ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలి, ఏమిటి అనేవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి డొనాల్డ్ వాల్ష్ గారి నిజ జీవిత అనుభవాలతో ఇది ఈ గ్రంథము వచ్చిందనమాట. ఇది ఓ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. 137 వారాల పాటు న్యూయార్క్ టైమ్స్ యొక్క బెస్ట్ సెల్లర్స్ జాబితాలో ఈ ఈ యొక్క గ్రంథము నిలిచిందనమాట. సో, చివరికి ఎందుకంటే ఇవన్నీ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అనమాట. సో, ఈ సందర్భంలో మరి అసలు ఎలాగ తన జీవితంలో జరిగినదే నిజమైనటువంటి అనుభవాలే మనకి ఇది చెప్పడం జరిగింది. మరి ఆయన యొక్క జీవితంలో అనేక సంఘటనలతో మరి ఎంతో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి చివరికి ఒకానొక మరి నైరాశ్యంలో కూరుకుని ఉండడం జరుగుతుందన్నమాట. ఇంక చివరికి ఇంక అంతా అయిపోయింది. మొత్తం ఫ్యామిలీ, ఫైనాన్షియల్ అన్నింటిలో గూడా చాలా లాస్ అయిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినప్పుడు మరి తన జీవితానికి అలా చిందరవందర చేసినటువంటి దేవుడిపై చాలా కోపం వచ్చి అసలు ఎందుకు నా జీవితం ఎందుకిలా అయిపోయింది? ప్రతిసారి మనకంతే కదా! మనకి ఈ యొక్క జ్ఞానం లేకపోతే ఏది జరిగినా సరే వెంటనే ఏమంటాం? భగవంతుడే నాకిలా చేశాడు. భగవంతుడే నాకు ఇలా చేశాడు అని ఎప్పుడు మన భగవంతుడి మీద ఎప్పుడు నిందలు వేయడమే మనకి ఈ యొక్క జ్ఞానం లేకపోతే. అంతే కదా! అలాగే ఆయన గూడా నా జీవితం ఇలా అల్లకల్లోలం అయిపోయింది. అసలు నా జీవితము ఎందుకు ఇలాగ సాఫీగా జరగడం లేదు అంటూ తన్నే ఇంకా లోపలనమాట. ఆ లోపల తనలో తానే గట్టిగా మరి ఆ యొక్క ఫీలింగ్స్‌తో మరి అడగడం మూలాన, మరి మొరపెట్టుకోవడం మూలాన అలాగా అంతే కాకుండా తను అన్నీ రాసుకుంటూ ఉండేటువంటి అలాంటి సమయంలో ఒక ఒక ఒకానొక గొంతు నుంచి "నీకు ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు కావాలా? లేక ఊరికే నీ కోపాన్ని బయటపెట్టడానికి నువ్వు నీ కోపాన్ని జస్ట్ కోపంతో అంటున్నావా? లేకపోతే నిజంగా నీ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటున్నావా?" అని ఒక వాయిస్ ఒస్తుందనమాట. సో, వెంటనే ఆశ్చర్యమయ్యి ఎవరు ఈ మాటలు నాతో ఎవరు మాట్లాడుతున్నారు అని ఎవరు కనిపించట్లేదు. కానీ మరి ఎలాగా ఈ సౌండ్ ఇదంతా వస్తుందని చెప్పేసి అనేటప్పటికి తనకి తెలియకుండానే ఆ పుస్తకంలో ఆటో రైటింగ్ ద్వారా అంతా ఆన్సర్స్ వస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ క్రమంలోనే అమెరికన్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో లారా కింగ్ అడిగిన దేవుణ్ణి మీరు ఎలా కలుస్తారు అన్న ప్రశ్నకు జవాబుగా మరి ఆహ్, నేను దైవంతో కలుస్తాను అని సమాధానం చెప్పడం జరిగిందనమాట. సో, అంటే మనము ఏదైనా సరే ఒక మన లోపల ఆ తపన అనేది ఉంటే గనక భగవంతుడు ఏ రూపంలో అయినా సరే మనకి అన్ని రూపాలు ఆ భగవంతుని శక్తే. అన్నీ ఆ భగవంతుడే. సో, మన లోపల ఒక ప్రశ్న ఒక ఘాటుగా మరి ఎంతో ఆవేదనతో వచ్చినప్పుడు అలాగా ఆయనకి సమాధానము వచ్చిందనమాట. మరి అలాగా ఈయనడిగిన ప్రశ్నలకి దేవుడి నుంచి వచ్చినటువంటి సమాధానాలేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యమైన దేవుడు అంటే షరతులు లేని ప్రేమకు ప్రతిరూపం అని ఈయన అందులో చెప్పడం జరిగిందనమాట. ఏంటి అంటే, దేవుడు ఎప్పుడు కూడా ఎవ్వరి పట్ల తీర్పులు చెప్పడు. ఎవ్వరిని శిక్షించడు. ఎవ్వరిని ఖండించడు. పరిశుద్ధమైన ప్రేమ, సహజ అనుభూతిగా కలిగి ఉంటూ ప్రతిక్షణం మానవ జాతి పరిణితి చెందడానికే మరి సహాయం చేస్తూ ఉంటాడు. మరి ఈయనకి డైరెక్ట్‌గా వచ్చిన ఈయన నీ మూలానే అంటే నా నా జీవితం ఎందుకిలా అయిపోయింది? ఏంటి అంటే అప్పుడు ఆయనకొచ్చిన సమాధానం అనమాట. ఏంటి దేవుడికి అలా ఏమి ఉండదు. ఆయన ఎప్పుడు గూడా పూర్తి ప్రేమతోనే ఉంటాడు. మరి ఎవరి పట్ల తీర్పులు అనేవి అసలు దేవుడు చెప్పనే చెప్పడు అని చెప్పేసి సమాధానం రావడం జరిగింది. అలాగే జీవితం యొక్క గమ్యం పరిణామమేనా అని అంటే ఆహ్, మనము దేవుణ్ణి సంతోషపరచడానికో, లేక దేవుణ్ణి భజించడానికో కాకుండా, మనలోని అత్యున్నతమైనటువంటి కోణాన్ని ఆవిష్కరించుకోవడానికే ఉన్నాము. జీవితము అనే ప్రక్రియలో మనకు ఎదురయ్యే ఎంపికలకు సృజనాత్మకంగా తీర్చిదిద్దుకుంటూ, మన వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడం కోసమే మనం ఇక్కడ ఉన్నాము. చూసారా? మరి ఆయన ఎందుకు ఈ జీవితము ఎందుకు అంటే చాలామంది దేవుణ్ణి ఏదో సంతోషపెట్టడానికని,
లేకపోతే గనక ఏదో ఒకటి దేవుడి నుంచి అలాగా అనుకుంటుంటారు కదా! అక్కడ ఏం చెప్తున్నారంటే, అసలు మనల్ని మనము సృజనాత్మకంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరిలో కూడా ఒక కళ ఒకటి ఏదో ఒకటుంటుంది. వాళ్ళకంటూ ఒక స్పెషల్ క్వాలిటీ అనేది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో, దానిని మనం ఉన్నతీకరించుకుంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకోవడానికే మనం ఇక్కడికి ఈ భూమి మీద ఆహ్, అదే అదే మన యొక్క జీవితం యొక్క గమ్యము అని చెప్పడం జరిగిందనమాట. మరి ఆహ్ ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనము ఏమి ఆలోచించినా, ఏమి నమ్మినా, ఏది ఆశించినా, అదే మన అనుభవంలోకి వాస్తవీకరించబడుతూ ఉంటుంది. మనం ఏది అనుకుంటే అదే జరుగుతూ ఉంటుంది. చైతన్యపు ఎరుకతో కూడిన ఆలోచనల వల్లనే మన జీవితము పరమార్థంతో కూడినటువంటి ఆనందం వైపు సాగుతూ ఉంటుంది. అసలు ఆలోచనలు మీకు మంచిగా వస్తే మంచిగా అవుతుంది, చెడుగా వస్తే చెడుగా అవుతుంది. ఎలా వస్తే అలా జీవితం తయారవుతుంది. అయితే ఎక్కడైతే ఈ జ్ఞానం ఉంటుందో, ఎక్కడైతే ఈ యొక్క ఎరుకతో కూడినటువంటి ఆలోచనలు ఉంటాయో, అక్కడ వాళ్ళ యొక్క జీవితము సవ్యంగా వెళుతుంది అని భగవంతుడిచ్చినటువంటి యొక్క ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మాట. మరి జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, మరి మనం తీసుకునే ఎంపికలు అన్నవి సాధారణంగా ఎడబాటు, లేమి లేక మనుగడ మూలాలుగా ఉన్న భయంతో కానీ, లేదా సమృద్ధి, కలుపుకోలు, పూర్ణత్వం మూలాలుగా ఉన్న ప్రేమతో కానీ నిండి ఉంటాయి. అంటే ఆహ్, అంతే కదా! మనము ఏది తీసుకున్నా కూడా ఒకటి ఏంటి అంటే అక్కడ ఏదైనా భయమన్నా ఉంటుంది. ఒకటి భయమన్నా ఉంటుంది. లేకపోతే అక్కడ ధైర్యము, ప్రేమ ఇవన్నా ఉంటాయి. సో, ఎక్కడైతే ప్రేమతో మనం ఏదైతే చేసుకుంటూ వస్తూ ఉంటామో, అదే మనల్ని దైవత్వంతో అనుసంధానం చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. అసలు ఎంత అద్భుతమైన పాయింట్ అంటే ఫ్రెండ్స్ మరి మనము అందరము గూడా అన్ని పనులు చేస్తూ ఉంటాం. ఎవ్వరు గూడా ఖాళీగా అంటూ ఎవరు ఉండరు. అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఒక ఆహ్, బయట ఊడ్చుకునే వాళ్ళ నుంచి ఒక మేనేజింగ్ డైరెక్టర్ వరకు ఎవరో ఒకళ్ళు ఒక పీఎం, ఒక సీఎం ఎక్కడికెళ్ళినా చూసుకున్నా ఎవ్వరికుండే బాధ్యతలు వాళ్ళకి. ఎవ్వరికుండే పనులు వాళ్ళకి ఉంటూనే ఉంటాయి. అయితే అది అంటారా ఎప్పుడైతే మనం చేసేటువంటి ఆ ఎంపిక దగ్గర ప్రేమ అనేది ఎక్కడైతే ఉంటుందో అది మనల్ని దైవత్వంతో అనుసంధానం చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనము ప్రేమ లేకుండా ఇష్టం వచ్చినట్టు అని అని కాదు. మనం ఏది చేసినా గూడా ఎంత ప్రేమగా, మనము దాన్ని ఎంత ఇష్టంగా, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా చేస్తున్నామో, అది మనల్ని దైవత్వం వైపు మనల్ని తీసుకెళ్తుంది అని మరి చక్కగా మరి మనం ఇక్కడ చూడండి ఇది ఎంత అద్భుతమైన పాయింట్. మనము అర్థం చేసుకోవాలి ఈ పాయింట్‌ని. ఎందుకంటే అందరం పనులు చేస్తూ ఉంటాం. కానీ ఎంతమంది ప్రేమతో చేస్తున్నారు, ఇష్టంగా చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని మరి అదే మనల్ని ఆ దైవత్వం వైపుకు మనల్ని తీసుకెళ్తుంది అనేది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే కొన్ని కొన్ని గురువు అప్పుడు ఎప్పుడు కూడా మన జీవితంలో జనరల్‌గా ఏంటి అంటే మన యొక్క లాజికల్ మైండ్‌తోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. కానీ లాజికల్ మైండ్‌తో కాకుండా మీ యొక్క హృదయంతో ఆలోచించండి అని గురువులందరూ మాస్టర్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు. సో, మీరు పూర్వకంగా అంటే మీరు ఇష్టంగా ఎంతో ప్రేమతో మీరు ఏం చేస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి. అది మిమ్మల్ని కరెక్ట్ పాత్ వైపు మిమ్మల్ని తీసుకువెళుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. చూసారా? ఎంత మరి అసలు అంటే ఇదంతా కూడా మన యొక్క అజ్ఞానమే మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి మన జీవితంలో ఏది జరిగినా కూడా భగవంతుడే ఇలా చేశాడు. ఆ! నా తలరాత ఇంతే. నేనింక ఇలాగే ఉన్నాను. అదంతా కూడా ఏంటి అంటే కేవలము మన యొక్క అజ్ఞానము. మన యొక్క జ్ఞానం ఎంత బాగా ఉండి, మన యొక్క ఆలోచనలు ఎరుకతో ఎంత మంచిగా మనం సరిచేసుకుంటే గనక మన జీవితము అంత బాగా ఉంటుంది. మరి అలాగే ఎప్పటికప్పుడు మనము ఎదురయ్యేటువంటి అన్నింటిని గూడా సృజనాత్మకంగా మరి ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ అన్నింటిని గూడా మనము చక్కగా తీర్చిదిద్దుకుంటూ వెళ్ళడమే అదే మన యొక్క పరిణామ క్రమము. ఎంత అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. ఆ! మరి అలాగే ఇంకా మరి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మీరు దైవత్వంతో అనుసంధానం అవుతూ ఉంటారు.
మరి ఇక్కడ ఇంకా ఆహ్, ప్రతి ఒక్క ఆత్మ ఎదుగుదలకు ఆహ్, మరి వాళ్ళ వాళ్ళ ఎంపికలతోనే ఇవన్నీ గూడా ఉంటాయి. ఎవ్వరికీ ఊరికనే తారసపడరు. మనం ఒక మదర్‌ని కానీ, ఒక సిస్టర్‌ని కానీ, అందరిని మనమే మనమే ఏరి కోరి తెచ్చుకుంటూ ఉంటాం. సో, ఇవన్నీ గూడా మనమే మన యొక్క ఎదుగుదలకి ఎంచుకొని తెచ్చుకున్నాము అన్నది సత్యం. అలాగే ఆహ్, కొన్ని ఆరాధనా పద్ధతులు, పవిత్ర గ్రంథాలు ఇవన్నీ గూడా మతాలు మనిషిలో ఎక్కడైతే ఒక మతం కానివ్వండి, ఒక ప్రార్థన కానివ్వండి, అది మిమ్మల్ని మీ లోపల భయాన్ని ఏర్పరుస్తుంది అంటే గనక అది కరెక్ట్ కాదు. ఓకే. అది ఎప్పుడు కూడా అసలు ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు కూడా అంతరంగ సంభాషణ. భగవంతునితో మనము మీరు చూడండి కొన్ని నమ్మకాలుంటాయి. ఏంటి అంటే ప్రతిరోజు నేను ఆహ్, శనివారం అయిందంటే నేను రోజు ఆహ్, వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం చేస్తాను. ఈ వారం మాత్రం నాకు వేరే పనులుండి చెయ్యలేదు. సో, వెంకటేశ్వర స్వామికి నా మీద కోపమొచ్చింది. అందుకనే నాకిలాంటి కష్టాలన్నీ వస్తాయి అని అంటూ ఉంటారు. తెలియనప్పుడు అజ్ఞానంతో ఎవరమైనా అంతే. సో, లేకపోతే నాకు గురువారము లేకపోతే అమ్మవారికి ఇలా నిష్టగా చెయ్యాలి. నేనేమో నిష్టగా చేయలేదు. సో, ఆవిడ నా మీద శపించింది. అందుకనే నాకీ కష్టాలు అంటారు. ఇవన్నీ గూడా ఏంటంటే సరికాని నమ్మకాలు. సరికాని ఈ యొక్క కొంతమంది నుంచి వచ్చి భయంతో మనల్ని అలాగా ఏమైనా ఉన్నాయి అంటే గనక అది అజ్ఞానము. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ భగవంతుడు, ఏ దైవము ఎప్పుడు కూడా మనకి సహాయం చేయడానికే గాని, వాళ్ళకి ఎప్పుడు మన మీద "నువ్విలా చేయకపోతే నీకు ఈ శిక్ష విధిస్తాను. నువ్వు ఈరోజు" లేకపోతే చాలామంది అంటుంటారు, "అమ్మ నిష్టగా చెయ్యాలి. ఇది లేకపోతే గనక అమ్మవారికి శపిచ్చేస్తుంది" అని మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. సో, ఇవన్నీ భగవంతుడెప్పుడు గూడా మనకెప్పుడు సహాయం చేసేవాడే భగవంతుడు మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. అది ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి. నిజమైన భగవంతుని తత్వానికి ఎక్కడ ఇలాంటి కండిషన్స్ అనేవి ఉండవు. భగవంతుడు నువ్వు తిట్టినా సరే ఆయన నిన్ను దగ్గరికి తీసుకునేవాడే భగవంతుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇలాంటి నమ్మకాల నుంచి బయట పడండి. అసలు ఆధ్యాత్మికత అనేదే మన లోపల ఉన్నటువంటి ఆ భగవంతునితో మనము కమ్యూనికేట్ చేసుకొని, మన యొక్క అంతరంగాన్ని ఫాలో అవుతూ వెళ్ళేదే ఆధ్యాత్మికత. అసలైనటువంటి ఆధ్యాత్మికత. ఎవరైతే మీ యొక్క అంతరంగంలో నుంచి వస్తున్నటువంటి ఆ దైవంతో మరి ఫాలో అవుతూ ఉన్నారో అంటే గనుక అప్పుడు మీరు ఆధ్యాత్మికతలో ఉన్నట్లు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఎన్నో, ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఇవన్నీ మనకి సవాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. మన మరి ఆహ్, ఎప్పుడు గూడా వీటిని నాకే ఈ కష్టాలన్నీ వస్తున్నాయి అనుకుంటే, అది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది దీని నుంచి నేను ఇంకా ఏం నేర్చుకోవడానికి నాకు ఈ సిట్యుయేషన్ వచ్చింది అనేటువంటి స్థితి మనకెప్పుడూ ఉండాలి. మరి అందుకనే ప్రతి ఒక్క సమస్యని మనం ఈ యొక్క జ్ఞానం ఉంటే గనక మన యొక్క చూసేటువంటి కోణం మారుతూ ఉంటుంది. ఇక మరణం అంటే చాలామంది ఏవో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ సూసైడ్ చేసుకుంటే ఇంక ప్రాబ్లమ్ ఉండదు. ఇక అంతమైపోతుంది. ఇంకేమి ఉండదు. నో, నో అస్సలు అలాంటి ఇది కేవలం అజ్ఞానము. మరి ప్రతి మరణం అనేది ఈ మహా సృష్టిలో ఒక ఉనికి యొక్క ఇంకొక ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళేదే మరణం. అంతేగాని అక్కడే మరణిస్తే ఇంకేమి ఉండదు, అంతమైపోద్దని ఎప్పుడు గూడా అనుకోవద్దు. ఎప్పుడు గూడా ప్రతి ఒక్క ఆత్మ గూడా అనేక ఇలాంటి సవాళ్ళు, సమస్యల నుంచి ఎంతో నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటుంది. మరి మనం ఎక్కడైతే ఆనందంగా ఉంటామో, ఎక్కడైతే సృజనాత్మకంగా ఉంటామో, స్వేచ్ఛగా ఉంటామో, మరి వీటితో మనం ఆనందంగా, సృజనాత్మకంగా ఉండడానికే మనం ఇక్కడ జన్మ తీసుకున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో, అందుకే మన ఆత్మ స్వరూపులమైన మనము ఈ సత్యాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మనం ఏదో ఈ బాధలు పడడానికి, ఈ కష్టాలు పడడానికి కాదు. మీ లోపల మీ అంతరంగం మీరు ఏది చెప్తే అది ఫాలో అవ్వండి. భగవంతుడు బాహ్య పూజలు చేసి పిలవడానికి బయట ఎక్కడో లేడు. భగవంతుడు ఉన్నవాడు మన లోపలే ఉన్నాడు. ఆ మాయ నుంచి బయటపడి ఆహ్, మీరు భగవంతుడితో ఆహ్, ఆ లోపలే ఉన్నాడు. భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. మరి ప్రేమ మరి దైవత్వం నేరుగా సంబంధం ఏర్చుకోవడం ద్వారా పరివర్తన చెందగలిగే అద్భుతమైన సందేశాలతో మరి ఎప్పుడైతే మనము ఈ దైవత్వంతో అనుసంధానం అవుతే అదే, అదే మరి అద్భుతమైనటువంటి జీవితమని మరి
చెప్పిన పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైనగా ఉన్నాయి. మనం ఎప్పుడు భగవంతునితో అనుసంధానం అవుతాము అంటే, ఆ భగవంతుడితో అనుసంధానం అంటే ఏదో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. భగవంతుడు డైరెక్ట్‌గా చెప్తాడని అలా ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఒకప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎప్పుడు ఈ యొక్క అజ్ఞానం ఉంటే గనక సరైనటువంటి జ్ఞానం లేకపోతే. నో మై డియర్ ఫ్రెండ్స్. భగవంతుడు మీకు ఒక ఆలోచన రూపంలో చెప్పొచ్చు. ఆహ్, ఏదో ఒక రూపంలో మీకు ఏదో ఒక ఇప్పుడు చూడండి 'నీల్ డొనాల్డ్‌కి' ఆయన, ఆయన లోపల ఉన్నటువంటి దైవమే ఆయనకి వేరే బయట ఒక వాయిస్‌తో వినిపించడం జరిగిందనమాట ఆయనకి. సో, అలాగా భగవంతుడు ఇన్నర్ వాయిస్ అంటారు. సో, ఇన్నర్ మీ ఇంట్యూషన్ ద్వారా మీకు ఏం లేదు సడెన్‌గా మనం చేస్తున్నప్పుడు ఎవరైతే ప్రశాంతంగా చక్కగా మెడిటేషన్ చేస్తూ ఆహ్, అని చెప్తూ ఉంటారో ప్రతి ఒక్కళ్ళకి యాక్చువల్‌గా ఈ యొక్క భగవంతుడితో ఈ ఇంట్యూషన్ భగవంతుడి నుంచి మెసేజెస్ ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి మనకి వస్తూనే ఉంటాయి. సిక్స్త్ సెన్స్ అంటారు కదా! ఈ మనకి లోపల నుంచి కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని పట్టించుకోమనమాట. కానీ ఎవరైతే ధ్యానం బాగా చేస్తారో, ఎవరైతే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో, అప్పుడేంటంటే దాన్ని కొంచెం వింటాం అనమాట. విని వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాం. అంతే. అంతకంటే ఇంకేం లేదు. సో, ఎవరైతే మరి ఆహ్, భయంతో కాకుండా ప్రేమతో, ఆనందంగా, ఇష్టంగా ఎప్పుడైతే మీకు అనిపిస్తుంది చేసుకుంటూ వెళ్తుంటే అదే మిమ్మల్ని దైవత్వం వైపుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో, ఈ విధంగా సమస్యలనేవి కంపల్సరీగా వస్తుంటాయి. దాని నుంచి మనం నేర్చుకుని మనల్ని మనం సృజనాత్మకంగా మలుచుకుంటూ వెళ్ళడమే మనం ఈ విధంగానే మనము పరిణామం చెందుతూ ఉంటాం. దేవుడెప్పుడు కూడా దేవుడు ఏ కండిషన్స్ ఎప్పుడు పెట్టడు. ఎప్పుడు ప్రేమే ఉంటుంది. మీరలా భయపడుతున్నారు అంటే గనక మీరు సరైన మార్గంలో లేరు. సో, చావు అనేది ఒక అయిపోవడం కాదు. అది జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఢిల్లీ, అమెరికా ఎలాగైతే వెళ్తామో, అలాగే ఈ భూతలం నుంచి వేరే తలంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అది. ఇది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడూ కూడా హ్యాపీగా మీకు మనసుకి ఏది హ్యాపీగా ఉండాలనిపిస్తే గనక, ఏది చేస్తే మీరు హ్యాపీగా ఉంటారో అది చేసుకుంటూ చక్కగా ఎప్పుడూ ఆ భగవంతునితో అనుసంధానం కలిగి ఉండాలి అంటే చక్కగా ఎప్పటికప్పుడు ధ్యానం చేస్తూ మరి ముందుకు వెళ్ళండి అని డైరెక్ట్‌గా మరి ఆ గాడ్ నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పాయింట్స్ అన్నమాట. ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఆహ్, ఇవి మనందరం చెక్ చేసుకుంటూ మనం ఎక్కడన్నా ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉంటే గనక ఒక్కసారి మనల్ని మరి ఈ ఈ సందర్భంగా ఒక్కసారి మళ్ళా మననం చేసుకుంటూ మరి తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.